ప్రమాదకరమైన డ్రాగన్లు సర్పాలు ఎప్పుడూ అంతరించిపోయాయి. కానీ గత కొన్ని రోజుల నుండి భూమిని అంతం చేసే ఒక సర్పం లివైథన్ జీవించే ఉంది అన్నట్లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి నిజంగానే భూమి అంతం కాబోతుందా? ఆ లివైథన్ అనే సర్పం నిజంగానే ఉందా, లేదంటే జనాలు పుకార్లు లేపుతున్నారా? సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుందాం, ఎందుకంటే ముందు ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. ఓకే, అయితే కొన్ని రోజుల నుంచి సముద్ర గర్భంలో ఉండాల్సిన జీవులు ఉన్నట్టుండి సడన్గా బయటకు వచ్చేస్తున్నాయి. రీసెంట్గా మెక్సికోలో కూడా ఒక ఓవర్ ఫిష్ బయటకు వచ్చింది. మరి ఆ ఓవర్ ఫిష్ని చూసి జనాలు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఈ ఓవర్ ఫిష్ అనేది సముద్రం అడుగు భాగంలో ఉంటుంది, అంటే దాదాపు 1000 మీటర్స్ లోతులో ఉంటుంది. ఇది సాధారణంగా బయటికి రాదు. ఒకవేళ బయటికి వస్తుంది అంటే ఏదో విపత్తు జరగబోతుంది అని అర్థం. ఎందుకంటే జపాన్లో ఈ ఓవర్ ఫిష్ అనేది గతంలో ఇలానే ఒకసారి 2011లో వచ్చినప్పుడు సునామీ వచ్చింది. 2017లో ఈ ఓవర్ ఫిష్ కనపడినప్పుడు భూకంపం వచ్చింది. 2020లో కూడా ఈ ఓవర్ ఫిష్ అనేది కొన్ని ప్రదేశాల్లో కనబడ్డాయి. అప్పుడు కూడా ఒక డేంజరస్ అయిన ఎర్త్క్వేక్ వచ్చింది. అంటే ఈ ఓవర్ ఫిష్లో మనకి ఏదో విపత్తు రాబోతుందని చెప్తుందా, లేదంటే సముద్రంలో ఏదైనా లివియేథన్ లాంటి సర్పం నిద్ర లేచిందా? ఈ ఓవర్ ఫిషే కాదు, 4500 మీటర్స్ డెప్త్లో 2 డిగ్రీ సెల్సియస్లో ఉండే బ్లాక్ డెవిల్ ఫిష్ ఫస్ట్ టైం బయటికి వచ్చింది. ఇలాంటి ఒక ఫిష్ ఉందని, ఈ ఫిష్కి ఒక బల్బ్ ఉంటుందని స్టోరీస్ కార్టూన్స్లో తప్ప ఎవరు రియల్గా చూడలేదు. కానీ ఇది ఫిబ్రవరి 22న 4.5 కిలోమీటర్ డెప్త్ నుండి ఎందుకు సడన్గా వచ్చిందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇవి మాత్రమే కాదు, మొన్న రీసెంట్గా సముద్రంలో నుంచి కొన్ని జీవులు బయటకు వచ్చాయి. ఒడిశాలో చాలా తాబేళ్లు వరుస పెట్టుకొని బయటకు వచ్చాయి. అండ్ కేరళలో కొన్ని లక్షల చేపలు ఒడ్డుకొచ్చాయి. ఆస్ట్రేలియాలో అయితే 150కి పైగానే తిమింగలాలు బయటకు వచ్చాయి. సో దీనికి సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఈ సముద్రంలో నుంచి ఈ జీవులు ఇలా పైకి రావడానికి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అని అంటున్నారు. సముద్రంలోని టెంపరేచర్ చేంజెస్ లేదా గాలి ప్రవాహాలు, ఆరోగ్య సమస్యలు, ఆహార కొరతలు, వీటి వలన ఈ చేపలు ఇలా దారి తప్పి వస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ లివైథన్ అనే సర్పం నిజంగానే ఉందా, లేక జనాలు పుకార్లు లేపుతున్నారా? ఈ లివైథన్ సర్పం గురించి జీవిస్ కల్చర్లో ఒక మంచి స్టోరీ ఉంది. ఈ లెవియేథన్ సర్పం గురించి తొలి ప్రస్తావన హెబ్రూ బైబుల్ అంటే తనకులో కనిపిస్తుంది. ఈ రహస్యమైన సముద్ర సర్పాన్ని ఫస్ట్ యోబు గ్రంథంలో మెన్షన్ చేయబడింది. దీనికి భూమి మీద ఉన్న మనుషులందరూ ఈ లెవియేథన్ పైకి వెళ్ళినా దాన్ని దెబ్బతీయలేరని, దానికి అమోఘమైన శక్తులు ఉన్నాయని ఈ గ్రంథాలలో రాసి ఉంది. ఈ లెవియేథన్ నోరు నుండి కొన్ని వేల కిలోమీటర్ల వరకు మంటల్ని వదులుతుందట. పురాతన గ్రంథాల ప్రకారం దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు 2 లెవియేథన్లను కూడా సృష్టించాడు, ఒకటి మొగ, ఒకటి ఆడ. ఇక దేవుడు వెంటనే గ్రహించి ఆడ లెవియేథన్ని చంపేశాడు. ఎందుకంటే ఈ 2 లెవియేథన్ల కలయిక వలన సృష్టి వినాశనం అవుతుందని గ్రహించాడు. కానీ మొగ లెవియేథన్ని చంపలేకపోయాడు, ఎందుకంటే అది కాలక్రమేణా బలంగా మారింది. పరిశుద్ధ గ్రంథాలలో, ముఖ్యంగా కీర్తన గ్రంథంలో దేవుడు లివైథన్ యొక్క తలలను నాశనం చేస్తాడని చెప్తారు. మరి ఇంతకీ ఈ లివైథన్ నిజమా అంటే, దేవుని శక్తి ముందు ఎంతటి మహాసర్పమైనా చిన్నదే. ఈ లివైథన్ గురించి జీవిష్ అండ్ క్రిస్టియన్ గ్రంథాలలో రాయబడింది, అండ్ ఇతర గ్రంథాలలో కూడా రాయబడింది. కాకపోతే అది నిజమా కాదని మనకు తెలియదు. సో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి. అండ్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.